నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. అతిథుల పరిచయం శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, ప్రముఖ విశ్లేషకులు శ్రీ ఎంవిఎస్ నాగిరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, గతంలో అగ్రికల్చరల్ మిషన్ మాజీ వైస్ చైర్మన్, అలాగే వ్యవసాయ రంగం నిపుణుడు. ముఖ్యంగా జైల్లో ఎటువంటి పరిస్థితుల్లో పెట్టారంటే ఒక టెర్రరిస్టో తీవ్రవాదిని జైల్లో పెట్టిన పరిస్థితి ఉండింది నాకు. నేను ఉన్నన్ని రోజులు కూడా ఒక పూర్తి బ్లాక్ లో వేరే ఒక మనిషితో మాట్లాడే పరిస్థితి ఉండదు. కేవలం ఎప్పుడైనా ములాఖాతులు, వారానికి వచ్చిన ములాఖాతులు, లేకపోతే ఇంటికి 3 ఫోన్ కాల్ చేసుకోవచ్చు. ఆ 3 ఫోన్ కాల్ తప్పితే ఇంకొక మనిషితో మాట్లాడే పరిస్థితి కూడా ఉండేది కాదు. మొత్తం సీసీ కెమెరా నిఘా, ఎవరు చూస్తా ఉన్నారో ఆ సీసీ కెమెరాలో తెలియదు. విజయవాడలో కూడా ఆ సీసీ కెమెరాలో చూడగలుగుతారని చెప్పేవాళ్ళు. అధికారులు కూడా నాతో మాట్లాడేదానికి భయపడేవాళ్ళు. అసలు ఎవరు కూడా దగ్గరకు వచ్చే పరిస్థితి లేదు. ఒక దారుణమైన పరిస్థితిలో జైల్లో పెట్టడం జరిగింది. ఒక ఏదో టెర్రరిస్టు పక్కన వాళ్ళతో మాట్లాడితే ఏదన్నా ఇబ్బంది వస్తుందనే పరిస్థితులు అక్కడ కల్పించడం జరిగింది. కానీ ఇవన్నీ కూడా ధైర్యంగా ఎదుర్కోవాలని డిసైడ్ అయినాం కాబట్టి ఇవన్నీ కూడా ఏకోసారి కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. రైట్. మిగతా వీడియోలు చూడటానికి ముందుగా మిథున్ రెడ్డి గారు చేసిన సంచలనాత్మక వ్యాఖ్యలు. ఒక టెర్రరిస్ట్గా చూశారు. 3 సార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికై, ఆయన తండ్రి గారు 7 సార్లు కదా, 7 సార్లు ఎమ్మెల్యే, మంత్రిగా చేసిన వ్యక్తి కుటుంబానికి సంబంధించిన మిథున్ రెడ్డి గారి పట్లే ఈ ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రకంగా వ్యవహరించిందా అన్న విమర్శలకి అవకాశం ఎందుకు ఇస్తున్నారు? ముందుగా పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, మిథున్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు నిజంగా చాలా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అది భయపెట్టేలాగా లేవు ప్రభుత్వ తీరు. కొమ్మినేని గారు అందరికి నమస్కారం. బేసిక్గా మిథున్ రెడ్డి గారు నిన్న కేసుకు సంబంధించి కానీ చాలా డిప్లొమాటిక్ గా కోర్టు ఎంతవరకు చెప్పిందో అంతవరకే స్పందిస్తూ మాట్లాడారు. చాలా హుందాగా, మొదటి నుంచి కూడా మిథున్ రెడ్డి గారు చాలా హుందాగా చాలా మితంగా మాట్లాడే పర్సనాలిటీ. అయితే వారిని దాదాపు 70 రోజులు జైల్లో పెట్టారు. ఈ సందర్భంగా తన అనుభవాలు చెప్తూ ఒక తీవ్రమైన అలిగేషన్ చేశారు. అదేంటంటే నన్ను ఒక ఖైదీగా కూడా చూడకూడదు, ముద్దాయి మాత్రమే, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తే తప్ప శిక్షపడిన వ్యక్తి కాదు. శిక్షపడిన ఖైదీలకే హక్కులు ఉంటాయి. అలాంటిది ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పట్ల ఎలా ఉండాలి? దానికి భిన్నంగా ఒక 3 సార్లు పార్లమెంటు సభ్యుడు, లోక్సభ పక్ష నాయకుడు అట్లాంటి వ్యక్తి పట్ల ఒక టెర్రరిస్ట్ గా చూశారని బహిరంగంగా అలిగేషన్ చేసినాడు. ఖచ్చితంగా దీనికి వ్యవస్థ సమాధానం చెప్పాలి. అంటే ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో సమాధానం చెప్పాలి. ఆయన చెప్పింది కరెక్టా కాదా? చెప్పకపోతే ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు అంత బెయిల్ మీద వచ్చిన మిథున్ రెడ్డి అంత గట్టిగా మాట్లాడంటే ఏం జరుగుతుంది? కాబట్టి ఇది చాలా ప్రమాదకరం కదా. అంటే మాకు శిక్ష పడిన తర్వాత కోర్టులు శిక్షించాల్సింది పోయి విచారణ పేరుతో మేమే శిక్ష చేస్తామంటే ఇంకా వ్యవస్థలు ఎందుకు? కాబట్టి ఖచ్చితంగా మిథున్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి అంశానికి వ్యవస్థలో ఆన్సర్ చేయాలి, ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలని మాత్రం ఖచ్చితంగా చెప్పగలరు. రైట్. నాగిరెడ్డి గారు సరే, యాక్చువల్గా వాళ్ళున్న వ్యవస్థని అద్దం పట్టేలా వాళ్ళ మిథున్ రెడ్డి గారు మాట్లాడిన విషయం ఉంది. అంటే ఆయన లోక్సభలో పార్లమెంటరీ నాయకుడు, ఎప్పుడూ కూడా ఎక్కడ కూడా మిథున్ రెడ్డి గారు ఇట్లా తొందరపడి మాట్లాడారు, లేకపోతే ఎవరి మీదైనా తూలి మాట్లాడారు అని చెప్పి ఎక్కడ ఇంతవరకు ఒక సింగిల్ ఇన్సిడెంట్ కూడా లేదు. సో ప్యానల్ స్పీకర్గా లోక్సభలో ఉన్న వ్యక్తి. సో ఆయన చేసిన ఎలిగేషన్లో ఒక టెర్రరిస్ట్గా నన్ను చూశారు. అధికారులు నాతో మాట్లాడాలి అంటే భయపడిన పరిస్థితి. అట్లాగే సీసీటీవీ కెమెరాలు నిఘా లోపల రూమ్లో పెట్టిన తర్వాత ఇంకా సీసీటీవీ కెమెరాలు నిఘా మరి ఆయనకు ఒక్కరికే పెట్టారా, లేకపోతే జైలు అంతా సీసీటీవీ రూమ్లో పెట్టరు, బయట అదే కారిడార్లో పెట్టారు. ఆ కారిడార్లో నుంచి ఎక్కడ ఎవరు చూస్తున్నారో తెలియని పరిస్థితి అనే దానికంటే ఆయనకి ఆ కారిడార్లో ఎందుకు మాట్లాడుతున్నారా, లేకపోతే ఆయనకి ఏమైనా భోజనం ప్యాకెట్ అందిస్తున్నారా, లేకపోతే ఇటువంటి ఏది కూడా జరగకుండా ఉండటానికి చేసిన కార్యక్రమం ఇది. చట్ట ప్రకారంగా మీరు జైల్లో నిబంధనల ప్రకారం సోషల్ యానిమల్ కదా, మనిషి నలుగురితో మాట్లాడుతున్నారా అనేది సైకలాజికల్ గా ఎవరు లోపలికి అరెస్ట్ చేసి లోపల పెట్టినా సరే బెయిల్ వచ్చే వరకు వాళ్ళని భయపడే విధంగా చేస్తున్నారు అనేది ప్రతి వ్యక్తులు చేస్తుంది. ఇది అయితే మంచి విధానం కాదు. అప్రకటిత ఎమర్జెన్సీ నడుపుతున్నట్టుగా రాష్ట్రంలో ఉంది. ఇది ఎమర్జెన్సీని మించిన ఇది నడుస్తుంది. మిథున్ రెడ్డి గారు గట్టిగా నిలబడతానంటున్నాడు. మిథున్ రెడ్డి గారే కాదండి, ఇప్పుడు మీరు వెళ్ళారు, బయటకు వచ్చారు, మీ యాక్టివిటీలో ఏమీ ఇది కాలేదు. సో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వెళ్ళారు, బయటకు వచ్చారు, ఆయన యాక్టివిటీలో ఏమీ ఇది కాలేదు. ధనంజయ రెడ్డి గారు బయటకు వచ్చి అక్కడే అప్పుడు జరిగిన పరిస్థితులే చెప్పారు. సో ఇటువంటి దాంతో మానసికంగా ఏదో చేయగలుగుతామని అనుకోవటం వైఎస్ఆర్సీపీ నాయకులు అనేది మాత్రం అది భ్రమేనండి. కాకపోతే ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. సో ఇది ఎవరున్న అధికారంలో ఎవరున్నా సరే ఇటువంటి విధానాలు మంచిది కాదు. ప్రజలకు ఒక భయభ్రాంతులకు గురి చేయటం. డెమోక్రటిక్ కంట్రీ, డెమోక్రసీ అంటే మనమేం పాకిస్తాన్ లాంటి డెమోక్రసీ కాదు. దిగిపోయిన ప్రతి ప్రధానమంత్రి అక్కడ ఉరిదీయబడతాడు.
మన భారతదేశంలో అందరూ జైలుకి వెళ్తారు. జైలుకి వెళ్తారు, ఉరిదీసిన ప్రధానమంత్రులు ఉన్నారు అక్కడ. దానికి కానీ అటువంటి సిచ్యువేషన్స్ కాదు ఇక్కడ మనం అంటే ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళ స్వాతంత్రం ప్రధానం, వ్యక్తి స్వాతంత్రం, వాక్ స్వాతంత్రం ప్రధానంగా నడిచే దేశంలో ఇటువంటి విధానాలు మాత్రం మంచిది కాదు. జగన్ ఆరోపణ చేసింది సామాన్యమైన వెళ్ళిన వ్యక్తి ఎవరో కాదు. అదే లేకపోతే ఒక సిల్లి దీని మీద ఏదన్నా దొంగతనం ఆధారాలు లేవు, కోర్టులో వాదనలు సో ఇటువంటిది వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేవలం మానసిక ఒత్తిడిని ఎట్లా తీసుకురావాలి, అట్లాగే నిన్న లోక్సభలో కూడా ప్రస్తావిస్తారా ఈ విషయాలని? అది లోక్సభ నిబంధనలను బట్టి ఉంటుందండి. నిన్న రామచంద్రారెడ్డి గారు కూడా మా కుటుంబాన్ని రాజకీయాల్లో నుంచి వెళ్ళిపోవటానికి, అట్లాగే మిథున్ రెడ్డి గారు కూడా చెప్పారు మా అమ్మా నాన్న మీద మానసిక ఒత్తిడి తీసుకురావడానికి నన్ను ఇది చేశారు. ఎందుకంటే ఏ తండ్రి తల్లిదండ్రి అయినా సరే కొడుకు అట్లా అదిలోకి వచ్చినప్పుడు తట్టుకోలేరండి. సో వాళ్ళు కావాలని ఆ విధానంలోకి నడుస్తున్నారు అనే విధానంలోనే ఇప్పుడు ఆయన చెప్పింది ఉంది. అది ఇప్పుడు పురుషోత్తమ రెడ్డి గారు చెప్పినట్టుగా అది వాస్తవమా కాదా అనేది ఆ యంత్రాంగం దానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు లేదు ప్రజాస్వామ్యంగా వెంటనే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ కాలేదు. ఫైనల్గా పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, అయినప్పుడు కూడా నాకేమి ఇబ్బంది ఏం లేదు, నేను గట్టిగా పోరాటంకే సిద్ధం, నేను గట్టిగా నిలబడతానని నేను చెబుతున్నారు. ఆ ఎఫెక్ట్ కార్యకర్తల మీద ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? నేను కూడా తిరుపతిలోనే ఉంటాను. ఎక్కడ నాకు వారు వ్యక్తిగతంగా పరిచయం ఉంది. సరే పలకరిద్దామని పోతే పలకరించలేకుండా వచ్చేసాను. పరిస్థితి ఏంటంటే ఎందుకు వస్తుందంటే ఈ పరిస్థితి ఎప్పుడు కూడా ఇంతకుముందు నాగిరెడ్డి గారు చెప్పినట్టు ప్రభుత్వం అంటే భయం ఉండాలి. కానీ ప్రభుత్వం కక్ష సాధింపుకి వెళ్తా ఉంది, ఇచ్చలవిడిగా ప్రవర్తిస్తుందని ప్రజల మీద పడితే వాళ్ళు తెగిస్తారు. సాధారణ ప్రజలకు కూడా అదే సిద్ధాంతం. అలాంటిది రాజకీయాల్లో తలపడినటువంటి పెద్దిరెడ్డి గారి కుటుంబం అందుకు భిన్నంగా ఉంటుందని అనుకోవాల్సిన అవసరం లేదు. మిథున్ రెడ్డి గారు జైల్లోకి వెళ్లే ముందు ఏ మాట అన్నాడో జైలు నుంచి వచ్చిన తర్వాత అంతకన్నా గట్టిగా మాట్లాడు. అది ప్రత్యేకత. ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని లోపలికి పంపించి వీళ్ళు చేసిన ఘనకార్యం ఏంటంటే సరే చట్టం వాళ్ళు ఏమవుతుంది, కేసు ఏమవుతుందని వ్యవస్థలు తేల్చుకోండి. నేను మంచి కోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా అది ఏపీలో జరుగుతున్న రెడ్ బుక్ రాజ్యాంగానికి దర్పణమే పడుతుంది కదా. ఆధారాలు ఎక్కడ ఏమిటి? కోర్టు చెప్పిన వ్యాఖ్యలు ఏంటి? బెయిల్ నిరాకరించడం కోసం సిట్టోలు అడుగుంటారు. ఏ బేస్ మీద జైలు నుంచాలంటే సహనిందితులు చెప్పినారు. అసలు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, సహనిందితులు విచారణ సంస్థ ముందు చెప్పే సాక్ష్యం చెల్లుబాటు కాదు అని చెప్పిన తర్వాత మళ్ళీ కోర్టుకి అదే చెప్పడం ఏంటి? అసలు సహనిందితులు అంటే ఇప్పుడు అరెస్ట్ అయిన 10 మంది మిథున్ రెడ్డి గారి పేరు చెప్పారు, 12 మంది జగన్ గారి పేరు చెప్పారు. రోజు ఇదే కథ కదా. వచ్చిన వాళ్ళందరూ మేము చెప్పలేదు ముర్రా అంటున్నారు. మేము చెప్పలేదు కాదు, రివర్స్ లో మాట్లాడుతున్నారు. ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి, వచ్చిన వాళ్ళందరూ రివర్స్ లో మాట్లాడుతున్నారు. మీ కోర్టు ముందు ఏం చెప్తున్నారు? వీళ్ళందరూ చెప్పేసినారు మిథున్ రెడ్డి గారు కీలకం అని. ఎట్లా కీలకం చెప్పరు. 70 రోజులు అయిన తర్వాత కూడా ఇంకా కీలకం అంటే ఆ కేసులో ఎవరు అరెస్ట్ అయితే అరెస్ట్ అయిన రోజుల్లో ఇతనే కీలకం, ఇతనే మూల సూత్రధారి రాస్తూ వచ్చారు. రెగ్యులర్ గా మూల సూత్రధారి ప్రతిరోజు జగనే. 1వ రోజు అరెస్ట్ అయినప్పటి నుంచి 12వ రోజు వరకు జగనే. ఇట్లా చెప్పుకుంటూ రావడం వల్ల మిథున్ రెడ్డి గారు ఇటుంది. నేను గమనించినంత వరకు పెద్దిరెడ్డి గారు గంభీరంగా అనిపిస్తాడు, కానీ పెద్దిరెడ్డి గారి కన్నా చాలా గంభీరంగా మిథున్ రెడ్డి గారు ఉంటారు ఇంటర్నల్. ఎందుకంటే కొత్త తరం కదా, భరించలేరు. అంటే ఇంత అసహనంగా కేసులు పెట్టారు, గతంలో కేసులు పెట్టారు. ముందు టర్మ్ లో కూడా కావాలని ఎయిర్పోర్ట్ లో స్వాగతం లాంటిది కార్యక్రమాలు వచ్చినప్పుడు తోసులాడుకున్నారు, దానికి పెట్టి జైల్లో పెట్టేసినారు. కాబట్టి ఆ అనుభవాలు ఆయనకున్నాయి. కాబట్టి మిథున్ రెడ్డి గారు మరింత రాటు తేల్తారు. మిథున్ రెడ్డి గారు ఇతర పార్టీలో బాగా తెలుసు కోమినేని గారు. ఇప్పుడు ప్రపంచానికంతా మిథున్ రెడ్డి ఇంతనా అని అర్థమైంది. అంతమించి మీరేం సాధించింది లేదు. 70 రోజులు ఏమి సాధించినట్టు? కాబట్టి పార్టీ కార్యకర్తలు ఇప్పుడు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ ప్రభుత్వం ఉద్దేశం మామూలుగా ఏముంటుంది కోమినేని గారు, అరెస్టులు చేస్తే భయపడిపోతారని. నేను చెప్పాను కదా, అట్లా పోతూ ఉంటే పోలే అక్కడ కళ్ళలేకొచ్చి అంటే అర్థం ఏంటి? అరెస్టులు పెరిగేసరికి వైసీపీ శ్రేణుల్లో పట్టుదల పెరుగుతా ఉంది.